తీవ్ర ఉద్రిక్తతలతో వేడికిపోయిన భారత్ పాక్ సరిహద్దుల్లో వాతావరణం చల్లబడేలా ఇవాళ అత్యంత కీలక పరిణామం చోటు చేసుకోబోతోంది. ఇరు దేశాల సైనిక ఉన్నతాధికారులు మరి కాసేపట్లో సమావేశం కాబోతున్నారు. ఇరు దేశాల మధ్య శాంతి నెలకొనేలా వారు కీలక చర్చలు జరపనున్నారు. చర్చలు సఫలమైతే పాక్ కాల్పులు, సైనిక చర్యలను నిలిపివేసే అవకాశం ఉంది. దీంతో సరిహద్దుల్లో శాంతి నెలకొనే అవకాశంతో పాటు భవిష్యత్తు కార్యాచరణపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. పాక్ ప్రతిపాదన మేరకు ఇరు దేశాల మధ్య మరోసారి చర్చలు జరుపుతున్నట్లు భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ పేర్కొన్నారు. అటు బోర్డర్ పరిస్థితి చూస్తే ఎల్ఓసి వద్ద గత రాత్రి దాడులు జరగలేదని, ప్రశాంత వాతావరణం నెలకొందని భారత సైన్యం ప్రకటించింది. రాత్రి నియంత్రణ రేఖ వెంబడి ఎలాంటి కాల్పుల మోత మోగలేదని, షెల్లింగ్ జరగలేదని స్పష్టం చేసింది. పెహల్గాం దాడి తర్వాత గత 19 రోజుల తర్వాత ఆదివారం రాత్రి పాక్ ఎలాంటి కాల్పులకు పాల్పడలేదని తెలిపింది. ఆపరేషన్ సింధూర్ పాక్ ను కకావికలం చేసింది. ఈ నెల 10న ఏకంగా 6 సైనిక స్థావరాలను భారత సైన్యం ధ్వంసం చేసింది. దీంతో దాయాది దేశం వెనక్కి తగ్గి కాల్పుల విరమణ ఒప్పందానికి వచ్చింది. ముందుగా పాక్ చేసిన ప్రతిపాదన మేరకు కాల్పుల విరమణకు అగ్రదేశం అమెరికా ఇరు దేశాలను ఒప్పించింది. అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చింది. దీంతో సరిహద్దులో ప్రశాంత వాతావరణానికి దారితీసింది. అయితే కాల్పుల విరమణ ఒప్పందం మాటపై పాక్ ఎంతోసేపు నిలబడలేదు. కేవలం 3 గంటల్లోనే మళ్లీ డ్రోన్లతో దాడులు చేసింది. దీంతో భారత్ అక్కడి సర్కార్కు పాక్ ఆర్మీ వైఖరిని ఖండిస్తూ హాట్లైన్లో సందేశం పంపించింది. దాడులకు పాల్పడితే సహించమని హెచ్చరిస్తూ మెసేజ్ చేసింది. భారత్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాక్ మళ్లీ వెనక్కి తగ్గి కాల్పులను విరమించుకుంది. దీంతో ఎల్ఓసి అంతర్జాతీయ సరిహద్దు వెంబడి రాత్రి ప్రశాంతంగా గడిచింది. అయితే కాల్పుల విరమణను తాము కోరలేదని, సీజ్ ఫైర్ కోసం తాము తొలుత రిక్వెస్ట్ చేయలేదని పాకిస్తాన్ ఆర్మీ ప్రతినిధి అహ్మద్ షరీఫ్ చెబుతున్నారు. Pakistan never requested. The fact of the matter is that on the night of 6th and 7th May, once those ghastly and cowardly attacks were made, the Indians requested after those attacks, and Pakistan gave a very clear response that we will communicate back only after we have given the response that this and retribution that this act deserves. So on 10th of May, after that response and retribution, that just retribution, targeting not the civilians, but those military establishments, those units, those places from where the attack on the civilians, the innocent civilians, the children was made, once they were neutralized and taken out. And on the request and intervention of the international interlocutors, we responded to the already made request of the Indians. And if you see publicly, what's on the public record? What I have shown you just now. What was the public position of the Ministry of Defense of the Indian Armed Forces? Who was asking for non-escalation once the just retribution of Pakistan Armed Forces have gone? So I think the record publicly